మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. నా పేరు బికారి, నా దారి ఎడారి. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. ది నెక్స్ట్ డే. చెల్లమ్మ, ఎవడ్రా నీకు చెల్లమ్మా? ఎవడ్రా నాకు అన్నా? ఏమున్నదక్కో, ఏమున్నదక్కా, ఏమున్నదక్కో, ఏమున్నదక్కా, ముల్లే చదురుకున్న ఎల్లిపోతావు. రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి మైకంలోకి వెళ్లాక అతని కిడ్నీలు అమ్మేసింది. అరే నీ అబ్బా, రేపు గిట్ల నాకు పైసలు ఇయ్యకపోవాలే. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నీకు పెట్టింది నువ్వు తినొచ్చు కదే, బుద్ధి లేదు. ఆహా, అన్నంటే ఎందుకే నీకు అంత ఇది? నా చెల్లెలు చూడు ఎంత వైనంగా తింటుందో.